అందరికీ నమస్కారం. నేను మీ జోసెఫ్ కిషోర్, డెమోక్రటిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. ఏదైతే మనం ఉద్యమాన్ని కొనసాగించాలని అనుకున్నామో దానిలో భాగంగా ఈరోజు పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఉన్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుభవశీలి కార్యదక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మన సమస్య వెళుతుందో లేదో మనకి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి, రాష్ట్రంలో 130,000 మంది ఉద్యోగులు కూడా ఈ పోస్ట్ కార్డ్ని మనం ఇచ్చిన సందేశాన్ని దాని మీద నింపి మీ సంతకంతో ముఖ్యమంత్రి వారి కార్యాలయానికి పంపాలని కోరుతున్నాము. ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో విజయప్రదం నడిపించడానికి ప్రతి మండలం నుంచి ఎవరో ఒకరు, మీలో ఒకరు ముందుకు వచ్చి ఆ పోస్ట్ కార్డులని పంపి వాళ్ళందరికీ, మన ఉద్యోగులందరికీ చేరవేసి తద్వారా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. గూగుల్ షీట్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా మీ వివరాలు నింపండి. ఏ మండలాలు పంపారు, ఏ మండలాలు పంపలేదు, మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 26 లోపు మనం పూర్తి చేసుకోగలిగితే కనుక ఒక ఫలితాన్ని ఆశిద్దాం అని ఆశించడం భావ్యం. కాబట్టి నవంబర్ 26 లోపు ప్రతి ఉద్యోగికి ఈ మెసేజ్ని పంపి పోస్ట్ కార్డ్ రూపంలో మన సమస్యల్ని ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకెళ్తారని ఆశిస్తూ, కార్డు నర్సాపురం టౌన్ ఉపాధ్యక్షులు, అలాగే మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గారు శ్రీమతి విజయసుధ గారు వేసి ప్రారంభించడం జరిగింది. అలాగే మహిళా మనులు ఎవరైతే మన గ్రామ సచివ ఉద్యోగులు ఉన్నారో మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయప్రదం చేస్తారని నమ్ముతూ, జేఏసీ సభ్య సంఘాలు కానీ డెమోక్రటిక్ అసోసియేషన్ సభ్యులు కానీ విరివిగా పాల్గొనాలి. మిగిలిన ఉద్యోగుల్ని చైతన్యం చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.